భారతదేశానికి రాష్ట్రపతి ఉంటారని రాజ్యాంగంలోని ఆర్టికల్ 52 చెప్తుంది. ఆర్టికల్ 53 ప్రకారం రాష్ట్రపతి కార్యనిర్వహణాధికారాలు కలిగి ఉంటాడని, ఆ అధికారాలను స్వయంగా కానీ తన కింది అధికారుల ద్వారా కానీ చెలాయిస్తాడని రాజ్యాంగం చెప్తుంది. ఆ కింది అధికారులు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మంత్రిమండలి అని చెప్పవచ్చు. రాష్ట్రపతి పేరు మీద ఉన్న అధికారాన్ని ప్రధానమంత్రి ద్వారా అమలు చేయడం జరుగుతుంది. రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ పై యూనివర్సల్ న్యూస్ ప్రత్యేక కథనం. 1884 డిసెంబర్ 3వ తేదీ నుంచి 1963 ఫిబ్రవరి 28వ తేదీ వరకు జీవించిన గొప్ప వ్యక్తి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. 2 పర్యాయాలు పూర్తిస్థాయి రాష్ట్రపతిగా, మొదటిసారి 2 ఏళ్ల కోసం రాష్ట్రపతిగా 1950 జనవరి 24వ తేదీన రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 2 సార్లు పూర్తికాలం పనిచేసిన రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్ రికార్డు సాధించారు. ఈయన బీహార్లోని సివాన్ జిల్లాలో మహాదేవ్ సహాయ్ శ్రీవాస్తవ, కమలేశ్వరి దేవి దంపతులకు జన్మించారు. పూణేలోని ఛాప్రా జిల్లా పాఠశాలలో ప్రాథమిక విద్య ప్రారంభించారు. అనంతరం బీహార్లోని టీకే ఘోష్ అకాడమీలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో కళాశాల విద్యను పూర్తి చేసి కలకత్తా విశ్వవిద్యాలయంలో పీజీ ఎకనామిక్స్ పట్టా అందుకున్నారు. అలహాబాద్ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందారు. రాజేంద్ర ప్రసాద్ విద్యాదశలోని 1906లో బీహారీ స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ స్థాపించి స్వాతంత్ర పోరాటానికి విద్యార్థులను సిద్ధం చేశారు. ఈ సంస్థలో చంపారణ్ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్న అనురాగ్ నారాయణ సిన్హా, కృష్ణ సింగ్ లాంటి ఎంతో మంది ప్రముఖ సభ్యులు కూడా ఉన్నారు. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన 2.5 సంవత్సరాల తర్వాత ఆమోదించబడిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందే జనవరి 24వ తేదీ ఎన్నికలు నిర్వహించగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి ఎన్నికయ్యారు. రాజ్యాంగం ప్రకారం భారత రాష్ట్రపతి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా తన పనిని తాను నిర్వర్తించారు. భారతదేశ రాయబారిగా ప్రాతినిధ్యం వహించడంతో పాటు వివిధ దేశాల్లో పర్యటించే అధికారం ఉంటుంది. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు సంవత్సరం 4 రోజుల పాటు అనుమతిని రాష్ట్రపతిగా పనిచేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1953 సంవత్సరంలో సందర్శకులను అనుమతించారు. ఆ తర్వాత ఇది ప్రముఖ పర్యాటక ఆకర్షణ కేంద్రంగా మారింది. రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా తన పాత్ర అవసరం కాబట్టి రాజకీయ విషయాలకు దూరంగా ఉన్నాడు. హిందూ కోడ్ బిల్లుపై భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు అతను రాష్ట్ర వ్యవహారాల్లో మరింత నిమగ్నమయ్యాడు. 1962లో 12 ఏళ్ల పాటు అధ్యక్షుడిగా ఉన్న తర్వాత పదవీ విరమణ చేయాలని నిర్ణయించుకున్నారు. అతను మే 14, 1962న తిరిగి పాట్నాకు వెళ్లి బీహార్ విద్యాపీఠ్ క్యాంపస్లో ఉండడానికి ఎంచుకున్నాడు.